తెలంగాణ బీజేపీ రథానికి కొత్త సారథి ఎవరు? బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని మరిపించే సత్తా ఎవరికుంది? పార్టీని పవర్లోకి తెచ్చే డైనమిక్ లీడర్ ఎవరున్నారు అని బీజేపీ హైకమాండ్ సెర్చ్ లైట్ వేసి మరీ వెతుకుతోంది. ఇదే గ్యాప్ లో వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తూ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ రేసు గుర్రెలా దూసుకొచ్చేస్తున్నారు ఈటెల రాజేందర్. ఈటెల దూకుడు సాటెవ్వరు అని బీజేపీ లోపలే చర్చ మొదలైపోయింది. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములేవాడి మాజీ మంత్రి ఈటెల మాటలు చేతలు కూడా అదే చెబుతోంది. మల్కజ్గిరి ఎంపీగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగానే కాదు, కమలం పార్టీ కొత్త ఫైర్ బ్రాండ్ గా చెలరేగిపోతున్నారు ఈటెల రాజేందర్. పార్టీలోకి లేట్ గా వచ్చినా సరే నేనే లేటెస్ట్ అంటున్నారు. ధరణి వచ్చిన తర్వాత ఇవన్నీ 85 అనుకున్నాం, ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయినాయి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కమలం పార్టీ కొత్త బాస్ ఎవరంటే మొదటిగా ఆయన పేరే వినిపిస్తుందంటే ఈటెల పడుతున్న శ్రమ ఏ పార్టీతో అర్థమవుతుంది. పార్టీ రాష్ట్ర సారథి ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ఈటెల దగ్గర రాజకీయ చతురత మరింత పెరుగుతోంది. కానీ పార్టీ పగ్గాలు చేపట్టాలంటే రాజకీయ చైతన్యంతో పాటు దూకుడు కూడా ఉండాలి. అందుకే మాటల్లో పదును, పొలిటికల్ యాక్టివిటీ పెంచి దూసుకుపోతున్నారు ఈటెల. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన, ధరణి వంటి అంశాల్లో బాధితుల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూనే ఉన్నారు ఈటెల. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. లేటెస్ట్ గా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలపై కథం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చేతులకు సైతం పని చెప్తున్నారు. పోచారంలో రియల్టర్ రౌడీలపై చేయి చేసుకున్న ఉదంతం తాజాగా హైలైట్ అయింది. తనపై కేసు నమోదైనా వెనక్కి తగ్గలేదు ఈటెల. మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చా. ప్రజలే నాకు ముఖ్యం, ఆ తర్వాతే వ్యవస్థలైనా ఇంకోటైనా అంటూ సెంటిమెంట్ తో కొడుతున్నారు. అవసరాన్ని బట్టి మాటల్లో డోస్ కూడా పెంచుతున్నారు. వాళ్ళ జాగలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడైనా ఆపితే చీల్చి చెండాడుతావు నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీ భర్త నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటూ చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవడివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూసుకోవడానికి సిద్ధంగా లేము. చీల్చి చెండాడతాం. ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పోయి పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటున్నాడు. వివాదాస్పదం అని తెలిసిన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ నోటీసులు ఇచ్చిన, మేడ్చల్లో గుడి కట్టే తీరుతా అంటూ భూమి పూజ చేసినప్పుడు కూడా ఈటెల తెగింపు హెడ్లైన్ వార్తగా మారింది. ఈటెల అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటున్నారు. సౌమ్యుడు, నెమ్మదస్తుడు అనే ముద్ర పోగొట్టుకొని దూకుడుగా ఉన్నాను అనే సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ అధ్యక్ష రేసులో ముందు నిలబడే ప్రయత్నాల్లో భాగమే ఇదంతా. గతంలో ఇటువంటి స్పెషల్ క్వాలిటీలు ఉండబట్టే బండి సంజయ్ని అధ్యక్ష పదవి వరించిందని టాక్. ఇప్పుడు ఈటెల కూడా వ్యూహం మార్చి బండి రూట్లోకి వచ్చారని పార్టీ లోపల వెలుపల టాక్ నడుస్తుంది. పైగా అమిత్ షా, మోదీ సైతం కొన్ని సందర్భాల్లో ప్రశంసించడం ఈటెలకున్న అడిషనల్ ఎసెట్. సో పెరిగిన దూకుడుతో ఈటెలకు కమలం పార్టీ పగ్గాలు దొరుకుతాయని, ఈటెల గురి ఈసారి తప్పదనేది ఆయన ఫ్యాన్స్ చెబుతున్నమాట.